నువ్వేం చెప్పినావు? మొత్తుకోవద్దు అని చెప్పినావు కదా, అందుకనే సైలెంట్గా చెప్తున్నా. మీ మామ కాలినంట ఉస్మాని ఆశపడ్డారంట, తొందరరా. ఏంది ఇట్లాంటి విషయాలు ఏడ్చుకుంటే చెప్పాలన్నా. సరే రేపు చెప్తా కానీ రా. 3వ రోజు అయ్యా అయ్యా నీకే చెప్పాలయ్యా. అయ్యా అయ్యా ఇంటికాడయ్యో అయ్యా అమ్మగారికి నొప్పులు వచ్చి అయ్యా 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 నీలాపూర్ హాస్పిటల్లో తీసుకుపోయినాం అయ్యా. అయ్యా నీలాపూర్ హాస్పిటల్కి తీసుకుపోయినాం అయ్యా. అమ్మవారిని తీసుకుపోయి మంచం మీద పండబెట్టిరు అయ్యా. అయ్యా డాక్టర్ వచ్చింది అయ్యా, అందరినీ పడిపోమన్నారు అయ్యా. అయ్యా పిల్లగాడు అయ్యానికి పిల్లగాడు పుట్టిండండి అయ్యా, పొద్దుగా ఉన్నాడయ్యా, నీలాగానే ఉన్నాడయ్యా. కాళ్ళు చేతులు అనుకుంటే ఎగిలిస్తున్నాడయ్యా. నిన్నేం చెప్పినావు? మీ మా కాలు విన్నంటే ఏడ్చుకుంటూ చెప్పమని చెప్పినావు కదా, అందుకనే ఇవాళ వచ్చి ఏడ్చుకుంటూ చెప్తున్నా. ఇది యాక్టింగా? ఓరే బాబోయ్, నేను నిజం అనుకున్నా. కమల్ హాసన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అట్లా ఇట్లాంటి సంతోషమైన విషయాలు నవ్వుకొని చెప్పాలనా? నీకైతే కొడుకు పుట్టిండ్రా, హాస్పిటల్ 4వ రోజు అయ్యా. అయ్యా అయ్యా మన కాలనీలు అందరు మన ఇంటికి వచ్చిర్రు. గుంపులు అందరు మన ఇంటికి వెళ్ళే చూస్తారు. కొంతమంది అయితే బిందెలు సర్వాలు తీసుకొని వచ్చేసి మన ఇంటి మీద నీళ్ళు గుంపుతారు. అంబులెన్స్ వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది, నీళ్ళు పడతా ఉంది ఇంటి మీద. ఎందుకు కొడుతున్నారు అనుకుంటారు? మా నీళ్ళు తలగబడుతుంది, మస్తు తలగబడుతుంది అయ్యా. నేనేం చెప్పినావు? నీ కొడుకు పుట్టిన నుండి ఏడ్చుకుంటూ చెప్తావు అన్నావు కదా, అందుకనే ఈరోజు వచ్చి నవ్వుకుంటూ చెప్తున్నా. నువ్వెట్టబడి చెప్పమంటే అట్లా